సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కష్టపడి గెలిచింది. నిన్న ఆదివారం రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత బౌలింగ్ లో కుల్దీప్, హర్షత్ రాణా అదరగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకి ఆలౌట్ అయింది. మార్కో జాన్సన్ 70, మాథ్యూ బ్రీట్కే 72, అలాగే కార్బన్ బాస్ 62 పరుగులతో సౌత్ ఆఫ్రికా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 350 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే హర్షత్ రాణా, రికెల్టన్, క్వింటన్ డికాక్ ల వికెట్లను తీసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. కాసేపటికే మార్కరమ్ ను హర్షదీప్ సింగ్ పెవిలియన్ పంపాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల పడింది. అయితే ఆ తర్వాత మాథ్యూ, జాన్సన్, కార్బన్ బాస్ ఆదుకునే ప్రయత్నం చేసినా చివరి వరకు పోరాడి ఓడిపోయారు. ముఖ్యంగా జాన్సన్ అయితే టీ20 తరహాల్లో రెచ్చిపోయి ఆడాడు. అయినా ఆ జట్టు చివరికి ఓడిపోవాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ స్పందించాడు. ఈ మ్యాచ్ మేము ఓడిపోయినప్పటికీ గర్వంగా ఉన్నాం. గెలుపు చివరి అంచు వరకు పోరాడి మా వాళ్ళు అద్భుతమైన పట్టుదల చూపించారు. తమ జట్టులో జాన్సన్, బాష్ అద్భుతంగా పోరాడారు. అయితే ఈ మ్యాచ్ గెలిచి ఉంటే బాగుండేది. వీరి పోరాటానికి అర్థం ఉండేది. అయితేనే భారత్ లో ఉన్న పరిస్థితుల్ని తమ బ్యాటర్లు అర్థం చేసుకుని చివరి వరకు పోరాడారు. చేజింగ్ కు అనుకూలంగా ఉండే ఈ పిచ్చిపై టాస్ సమయంలో మా నిర్ణయం కరెక్ట్ అయింది. కానీ బౌలింగ్ లో కాస్త పరుగులు అదనంగా ఇచ్చాం. ఆ ఒక్క కారణంతోనే తమ ముందున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మార్కరమ్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా తర్వాత మ్యాచ్ లో పుంజుకొని తమ పొరపాట్లను సరి చేసుకుని బరిలోకి దిగుతామంటూ మార్కరమ్ పేర్కొన్నాడు.